కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఇటీవల విడుదలైన దురంధర్ సినిమా వీక్షించేందుకు మమతా థియేటర్కు ఆయన విచ్చేశారు. బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ ఉందని, ప్రజలకు నయా పైసా లాభం చేకూరదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి విద్య, వైద్యం నాశనం చేశారని ఆరోపించారు. అర్బన్ నక్సల్స్ తో కలిసి విద్యా కమిషన్ వేశారని, అది సూచించిన 16% బడ్జెట్ కూడా కేటాయించకపోవడం బాధాకరమన్నారు. తన వద్దే ఉంచుకున్న విద్యాశాఖపై శ్రద్ధ లేదని ఆరోపించారు. రైతు భరోసాకు నిధులు కేటాయించలేదని, దీంతో ఈ పథకాన్ని రద్దు చేయనున్నట్లు స్పష్టమైందని చెప్పారు. తెలంగాణ శ్రీలంక దేశంగా మారడం ఖాయమన్నారు. సీఎం రేవంత్ కు చాత కాదని చెప్తే బీఆర్ఎస్ నేతల కేసులు కేంద్రం చూసుకుంటుందని చెప్పారు. కోట్లాది రూపాయల స్కామ్ జరిగినా ఎందుకు అరెస్టులు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజంగా చూస్తున్నా వస్తున్నది. అది అంకెల గారడీలు, కేటాయింపుల ప్రగల్భాలు తప్ప ఒక నయా పైసా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఒరిగింది లేదు. తిరిగి ఇక చిప్ప చేతికిస్తాం బిచ్చమెత్తుకోరన్న పరిస్థితి వచ్చింది. పోయినసారి దేని కేటాయింపులకు చేసారు, దాన్ని ఏ విధంగా వినియోగించుకున్నారు, ఎంత స్థాయిలో ఖర్చు చేసిన దాని మీద కనీసం సమాధానం లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేవు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఏమంటారంటే, ముఖ్యమంత్రి గారు దావోస్ వేరు లక్షల కోట్లు దక్కించినాడు. లక్షల కోట్లు ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అంకెలు ఉండాలి. సరే గరడి చేస్తారా, ఏం చేస్తారో లెక్కనైతే ఉండాలి, లెక్కపత్రం ఉండాలి. లక్షల కోట్లు తీసుకొచ్చిండు అని చెప్పి లెక్కపత్రం లేకుండా చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు. ఇలా విద్య నాశనం చేశారు, వైద్యం నాశనం చేశారు. ఇలా నువ్వు వేసుకున్న విద్యా కమిషన్ అర్బన్ నక్సల్స్ భావాజాలం ఉన్న వ్యక్తులతోని నువ్వు వేసుకున్న విద్యా కమిషన్, నీ ముద్దుల విద్యా కమిషన్ నువ్వు చాలా ఏదో ఆశతోని నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అంగులు ఆర్భాటాలు చేసి